తెలుగు సినీ పరిశ్రమలోకి ఇప్పుడిప్పుడే పలువురు హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. మీరా జాస్మిన్, లయా, లైలా, స్నేహ వంటి హీరోయిన్స్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఓ కథానాయిక లేటెస్ట్ లుక్ చూసి షాక్ అవుతున్నారు ఫ్యాన్స్. ఒకప్పుడు అందం, అభినయంతో కట్టిపడేసిన ముద్దుగుమ్మ ఇప్పుడు ఊహించని విధంగా మారిపోయింది. ఒకప్పుడు కుర్రాళ్ల ఆరాధ్య దేవత. ఇలాంటి లవర్ మనకుండాలి అని ప్రతి కుర్రాడు కోరుకునేవాడు. అంతలా తన అందంతో మెప్పించింది. చేసిన తక్కువ సినిమాలే కానీ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. అంతేకాదు ఊహించని విధంగా సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. ఆ తర్వాత ఓ టీవీ షోలో షాకింగ్ లుక్ లో కనిపించింది. అందానికి ఆధార్ కార్డులా ఉండే ఆ ముద్దుగమ్మ పక్క చిక్కిపోయి అందమైన లుక్ మొత్తం పోయి ఊహించని విధంగా మారిపోయింది. అనారోగ్యం కారణంగానే తాను అలా మారిపోయానని తెలిపింది. ఇప్పుడు తిరిగి కోలుకుని అందంగా మారిపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన అనారోగ్యం గురించి, ప్రేమ, పెళ్లితో పాటు వ్యక్తిగత విషయాల గురించి కూడా మాట్లాడింది. ఆ అందాల తార ఇంతకు ఆమె ఎవరంటే రేఖా వేదవ్యాస్. ఇలా చెప్తే పెద్దగా గుర్తుపట్టలేకపోవచ్చు. ఆనందం మూవీ హీరోయిన్ అంటే టక్కుని గుర్తుపట్టేస్తారు. తెలుగులో ఆనందం, 1వ నెంబర్ కుర్రాడు సినిమాలతో తెలుగు ప్రేక్షకులు దగ్గరైంది. కర్ణాటకకు చెందిన ఆమె 2001లో శ్రీను బయట్ల తెరకెక్కించిన ఆనందం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న రేఖ ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది. ఆనందం తర్వాత జాబిలి చిత్రంలో కనిపించింది. నందమూరి తారకరత్న సరసన 1వ నెంబర్ కుర్రాడు సినిమాలో కనిపించింది. ఈ మూవీ కూడా అప్పట్లో మ్యూజికల్ హిట్ కావడంతో రేఖ క్రేజ్ మారిపోయింది. తెలుగులో దొంగోడు, జానకి వెడ్ శ్రీరామ్, ప్రేమించుకుందాం, పెళ్లికి రండి, నాయుడమ్మ, నిన్న నేడు రేపు చిత్రాల్లో నటించింది. 2008లో నిన్న నేడు రేపు సినిమాలో చివరిసారిగా కనిపించింది. ఆ తర్వాత అనారోగ్యం కారణంగా సినిమాలకు దూరమైంది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. మీరు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? మీకు ఇష్టమైన వాడు దొరకలేదా? ఏదైనా బ్యాడ్ పోస్ట్ ఉందా అని యాంకర్ ప్రశ్నించగా షాకింగ్ సమాధానం చెప్పింది. దీనిపై హీరోయిన్ రేఖ స్పందిస్తూ, గతంలో కొందరు నన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారు. అప్పుడు నాకు పెళ్లి ఇష్టం లేకపోవడంతో నువ్వు చెప్పా. ఆ తర్వాత నేను పెళ్లి చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా వాళ్ళు నన్ను ఇష్టపడలేదు. అయితే ఈ మధ్య కాలంలో విడాకులు తీసుకుంటున్న ఘటనలు చాలా చూసాం. పెళ్లి చేసుకుంటారు, ఏడాదికి 2 ఏళ్లకే డివోర్స్ అంటున్నారు. విడాకులు ఇచ్చేదానికి పెళ్లెందుకు చేసుకుంటున్నారు? నేను ఆలస్యంగా పెళ్లి చేసుకున్నా ఆ బంధాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తా. ఇప్పటి వరకు కరెక్ట్ పర్సన్ దొరకలేదని చెప్పారు రేఖ.